60 kiloliters capacity sir. Basically దీంట్లో సార్ ఇది ఫిల్టరేషన్ మీడియా సార్. దీని కింద ఇసుక వేస్తారు. తర్వాత నేను ఫోటోస్లో చూపిస్తాను సార్. యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన దీంట్లో వాటర్ సైన్ వాటర్ కీప్ సార్, దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్, ఫిల్టర్ బెడ్. దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్. ఇలాంటిది రెండు ఉన్నాయి సార్ మనకు, 30 KL 30 KL సార్. ఈ రెండింటి నుంచి కూడాను మనకు సంపుకు పోతుంది సార్. యాక్చువల్లీ అది నెక్స్ట్ ఒకటి 4 hours పడుతుంది సార్ దీంట్లో దిగడానికి. అంటే ముందు రాళ్ళు ఉంటే చాలా ఉంటాయి సార్. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సార్, ఆ ఫిల్టర్ మీడియమే మొత్తము చేంజ్ చేయాలి సార్. అది పీరియాడికలీ అది చేంజ్ చేయకుండా వదిలేయడం వల్ల దట్ వాటర్ ఫిల్టర్ సరిగా అవ్వట్లేదు సార్. అందుకే ఆ కలర్ కమర్ ఆ రోజు చూసారు కదా సార్ ఎమ్మెల్యే గారు. ప్రతి గ్రామానికి వెళ్తాయి. మనం ఇచ్చిన శాంక్షన్స్లో సార్ ఫస్ట్ ఇది 4 ఏళ్ళ నుంచి ఉన్న పరిస్థితి. ఏంటిది 4 years నుంచి శాండ్ ఇలా ఉంది, ఇలా ఉండదా, వాటర్ ఇలా వస్తాయి, ఇసుక ఇలా అయిపోయిందా సార్. ఇప్పుడు ఇలా ఉండాలి సార్, ఇలా అయిపోయింది సార్. ఇప్పుడు ఇది నీవు మనం తీసుకున్న తర్వాత మనం చేస్తున్నాం. సో మనం ఈ ఫిల్టర్ బెడ్లు ఏం చేస్తాం, ఇలా ఎన్ని ఉంటాయి? ఇసుక ఒకటి, ఫస్ట్ బ్రిక్ సార్, ఫస్ట్ ఏది ఫస్ట్ బ్రిక్ 20 mm, 6 mm, 12 mm, 4 శాండ్, ఆ తర్వాత ఫైన్ శాండ్. ఇది ఫస్ట్ ఐదు లేయర్లా. ఫస్ట్ ఛానల్ సార్, కింద ఛానల్ ఉంటుంది. దానిపైన బ్రిక్స్ వేస్తాం కంప్లీట్గా. ఆ బ్రిక్ దానిపైన ఈ 20 mm మెటల్ వేస్తాం. మెటల్ తర్వాత 6 mm మెటల్ వేస్తాం. దాని తర్వాత 4 శాండ్ వేస్తాం సార్. 4 శాండ్ తర్వాత ఇది 1 meter డెప్త్ ఫైన్ శాండ్ వేస్తాం. సో ఇది పీరియాడికల్గా 3 weeksకి 4 weeksకి 1 month కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటే మళ్ళీ ప్రతి 3-4 వారాలకు మార్చాలి. అంటే ఆ 10 cm 5 cm తీసేస్తూ ఉండాలి సార్. మళ్ళీ కడుక్కోవాలి, మళ్ళీ అట్లా వేస్తూ ఉండాలి. అట్లా ఇవన్నీ దీంట్లో ఉన్నాయా? ఎస్ సార్, అన్నీ ఇవన్నీ కింద మనం చేసిందే సార్. మనం యాక్చువల్గా చేసిందే. మీరు శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పొజిషన్ అది, దాని తర్వాత బ్రిక్ వేసింది సార్. బ్రిక్ తర్వాత మెటల్ సార్, మెటల్ తర్వాత ఫైన్ మెటల్ 6 mm మెటల్, దాని తర్వాత 4 శాండ్ ఫైన్ శాండ్, 4 శాండ్ ఫైన్, అదంతా ఫిల్టర్. ఇది వన్ ఆఫ్ ది బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా. అంటే లాట్ ఆఫ్ ప్లేసెస్లో ఏమైందంటే ప్రాంతం మురికి కాలంలోంచి వాటర్ మనకు రావాలి. ఇప్పుడు మామూలుగా గుడివాడ మురికి కాలం ఉంటుంది కదండి, దాన్ని 2 days ఫ్లష్ చేసి ఆ వాటర్ దీంట్లో మళ్ళీ పెట్టుకున్నాం. ఎంత క్లారిటీ ప్రాబ్లం, వాటర్ అయిన తర్వాత ఫిల్టర్స్ ముందు. ఇప్పుడు ఎన్ని? ఇప్పుడు 16 అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ 40కి మనకు. సో ఇంకా 20 January ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తామండి. ఒక్కో బెడ్ ఎంత పడుతుంది చేయడానికి? 4 lakh, 3 lakh, 5 lakh డిపెండ్స్. ఎన్ని రోజులు పడుతుంది? అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ పెద్దది ఉన్నది అయితే 30 days పడుతుంది సార్. మిగతా 15 days 20. ఎన్ని రోజులు పట్టింది? ఇది 15 days పడుతుంది సార్. దీనికంటే పెద్దవి ఉన్నాయా? ఉన్నాయి. ఈ 30 వెళ్ళాను, మిగతా 30 KL 60 KL సార్. అంటే సార్ 30 KL సార్, రెండు కలిపి 60 KL. అది 60 KL. అది 60 KL సార్. దానికి నీరు ఇవ్వడానికి ఇవి రెండు కూడా ఫిల్టర్. డయాన్ బట్టి ఉంటుంది కదండి, 10 డయాన్. దయా ఉంటుంది. 10 డయాన్ బేసికల్లీ 30 డయా కూడా ఉంది సార్. గొడ్లవల్లేరు లాంటి దాంట్లో 30 డయా ఉందండి. అది ఆల్మోస్ట్ 30 లక్షల దాకా ఉందండి. కొన్నిటికి ఇంకా శాంక్షన్ రావాలి సార్, శాంక్షన్ అవ్వలేదు. 1 కోటి రూపాయలు సార్. యాక్చువల్లీ టోటల్ 3.3 crores.
$70 lakhs ఎంపీ ల్యాడ్స్ నుంచి రావాలి సార్. ఎంపీ గారు యూఎస్లో ఉన్నారు సార్, అంటే ఇస్తానని చెప్పారు సార్. వీళ్ళు ఫాలో అప్ చేస్తారు సార్. ఇంకా ఏమన్నా చూడండి ఎందుకు శాంక్షన్ ఎంపీ ల్యాడ్స్ అన్నమాట. ఎంపీ ల్యాడ్స్ సో ఇవి దాదాపు 16 మండలాలు వేసిన వాటర్ శాంపిల్స్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ శాంపిల్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేసి ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. క్లియర్ చేసి కొంచెం క్లియర్ పంపించే చూస్తా వెళ్ళాలి. టెస్ట్ కూడా చేస్తాం. టెస్ట్